ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ఈ సీజన్కి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అని తీసేసి తనూజా షో అని పెడితే 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సీజన్లో తనూజాకి బిగ్గెస్ట్ పిఆర్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ భయ్య. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నాగార్జున గారి తనూజాకి పిఆర్ కాబట్టి. ఆయన నిన్న ఎపిసోడ్లో చూస్తే భయ్య పిఆర్ కంటే ఎక్కువ అంతకు మించి ఎంత అన్నపూర్ణ ప్రోడక్ట్ అయితే మాత్రం, ఎంత ముద్దమందారం సీరియల్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు నిర్మిస్తే మాత్రం ఇంత బయాస్డ్ భయ్య. అసలు కళ్యాణ్ పాడలా మాట్లాడుతుంటే నువ్వు ఆపు, నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ వీడియోస్ ఇస్తాను అంటే శ్రీజాతో మాట్లాడినవి అవన్నీ వీడియోస్ చూపించి ఇంకా కళ్యాణ్ పడాలని నెగిటివ్ చేసి తనుజాకి ప్లస్ అయ్యేలాగా, తనుజాకి ఇన్పుట్స్ వచ్చేలాగా చేద్దామనా. అండ్ ఏమి పెద్ద తప్పు చెయ్యని డెమాన్ పవన్ని ఏదో టెర్రరిస్ట్ లాగా, ఏదో స్మగ్లర్ లాగా, ఏదో పెద్ద దొంగలాగా, గజ దొంగలాగా, బ్యాంకు కన్నాలేసేవాడిలాగా, ఎవరినో అమ్మాయిని ఇంకా ఏదో అత్యాచారం చేసినట్టు అంత పెద్ద తప్పు ఏం చేశాడు భయ్యా? మోకాళ్ళ మీద కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డెమాన్ పవన్ చేసింది ఏంటి? మాటల్లో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు రీతు చౌదరితో గొడవ పడుతున్నారు అండ్ ర్యాప్ ఉన్నప్పుడు అలా తోసాడు బెడ్ మీద. ఓకే, మీ రియాలిటీ షోలో ఎవరైనా చూస్తే ఒక అమ్మాయిని అలా తోసడం కూడా మీరు ఏం చేయకపోతే మీరేం యాక్షన్ తీసుకోలేదు అని అంటారేమో అని మేకర్స్ పరంగా ఆయన ఒక మాట అంటే, లేకపోతే చిన్న వార్నింగ్ ఇస్తే సరిపోయేది. దానికి ఓపెన్ ద డోర్స్ ఏంటి, ప్యాక్ యువర్ బ్యాగ్స్ ఏంటి, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు రీతు చౌదరికి అక్కడ ఏం నొప్పి లేదు, వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి రీతు కూడా ఏమీ దాని మీద ఇష్యూ చేయలేదు, కన్సర్న్తోనే ఉంది. అండ్ నిన్న కూడా రీతు చౌదరికి ఈ విషయంలో షీ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ అన్ అప్రిషియేషన్. ఎందుకంటే అక్కడ హోస్ట్ అంత చేస్తున్నా సార్ ప్లీజ్ సార్ తను తప్పేం లేదు సార్ అని తన కోసం స్టాండ్ తీసుకోవడం కానీ, అండ్ డెమాన్ పవన్ కోసం నిలబడడం కానీ, అండ్ ప్రతిసారి ఎవరైనా మాట్లాడినా వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని గొడవలున్నా, ఏం జరిగినా, ఎవరెన్ని ఇన్పుట్స్ వచ్చి ఎంత వాళ్ళిద్దరి మధ్యలో రిఫ్ట్ క్రియేట్ చేయాలన్నా బాండింగ్ అయితే అలానే ఉంది. మనకు చూడ్డానికి కొద్దిగా రోతగా అనిపించవచ్చు, ప్రతిసారి ఎపిసోడ్లో ఇదే జరుగుతుంది ఏంట్రా బాబు అనిపించవచ్చు, కానీ వాళ్ళిద్దరిది ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్యూర్ బాండ్ ఏదన్నా ఉంది అంటే వాళ్ళిద్దరే అనుకోవచ్చు. ఎందుకంటే ఏమి జరిగినా ఎంత జరిగినా డెమాన్ పవన్ కూడా మొన్న అదే అన్నాడు. మాధురి గారు చెప్తున్నా కానీ మిగతా వాళ్ళు ఎంతమంది చెప్తున్నా ఆయన ఒకటే అన్నాడు, నాకు కరెక్ట్ అనిపించేది నేను చేస్తాను, వేరే వాళ్ళు ఒకళ్ళు చెప్పారని వాళ్ళు ఇలా మార్చుకోమంటే నేను మార్చుకోను, తను నా దగ్గర ఎలా ఉందో తన బిహేవియర్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను క్రిస్టల్ క్లియర్గా ఉన్నాను అని డెమాన్ పవన్ చెప్పాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఉన్నప్పుడు ఆ హోస్ట్ వార్నింగ్ ఇవ్వడంలో తప్పులేదు. ఎందుకంటే ఇంతమంది చూస్తున్నప్పుడు అండ్ చాలామంది క్వశ్చన్ కూడా చేస్తారు, ఒక అమ్మాయిని అలా తోస్తే మీరేం చెప్పారా అని. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్నింగ్ ఇస్తే ఓకే, అందరూ కూడా ఓకే ఇది కరెక్టే కదా అని అనేవాళ్ళు. కానీ టూ మచ్ వెళ్ళిపోయాడు భయ్య. నాగార్జున వెంట్ ఓవర్ బోర్డ్. మరీ ఇంకా చాలా పెద్ద క్రైమో తప్పు చేస్తే అలాంటి శిక్ష విధించాలి కానీ రెడ్ కార్డ్ ఇచ్చేస్తాను, లేకపోతే ప్యాక్ యువర్ బ్యాగ్స్, ఓపెన్ ద డోర్ అని చెప్పి ఆయన మోకాళ్ళ మీద మరీ కూర్చొని సారీ చెప్పేదాకా ఆయన ఒప్పుకోలేదు. అండ్ మళ్ళీ పాపం రీతు చౌదరికి సారీ చెప్పమన్నాడు. అండ్ దీని తర్వాత ఏమైనా వదిలేశారా అంటే మళ్ళీ దివ్యకి కెప్టెన్ దివ్య నువ్వు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి, అది నీ చేతుల్లో ఉంది అని చెప్తాడు. అంత చిన్న దానికి ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. ఇంతకీ డెమాన్ పవన్ విషయంలో నాగార్జున టూ మచ్ చేశాడా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే 2 మచ్ కాదు, 3 మచ్ కాదు, 4 మచ్ చేశాడు అనిపించింది. అండ్ ఇందాక ప్రోమోలో కూడా తనుజాకి ఎంత ప్లస్ అవుతుంది అంటే అందరు అన్నారు నాగార్జున గారు నిన్న క్లాస్ పీకలేదు అని అందరు అంటున్నారు, సో ఈరోజు స్పీకర్ కదా అని తనుజ ఫ్యాన్స్ పొద్దు నుంచి ట్వీట్స్ కానీ నిన్నటి నుంచి తెగ ఆరాట పడుతున్నారు. కానీ అక్కడ నాగార్జున గారు క్లాస్ పీకినట్లేదు. ప్రోమో ప్రకారం చూస్తే నాగార్జున గారు తనుజకి ఇన్పుట్స్ ఇచ్చినట్టుంది. ఏంది భయ్య ఇది? వేరే వాళ్ళు చేస్తే ఏమో క్రైమ్లా ప్రొజెక్ట్ చేస్తారు, తనుజ ఏమైనా మిస్టేక్ చేస్తే ఏమో ఇన్పుట్స్ ఇచ్చి ఓకే తనుజ కూర్చో అమ్మా, లేకపోతే కన్వెన్షన్ రూమ్కి పిలిచి ఆమెకు స్పెషల్గా వీడియోస్ వేయడం ఏంటి? అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఈ సీజన్ అయితే. అందుకే ఈ సీజన్ బిగ్ బాస్ షో అని తీసేసి తనుజ షో అని పెడితే మంచిగా ఉంటుంది భయ్య, అదైతే 100% పక్కా. అండ్ ఈ బిర్యానీ కూడా ఏదైతే ఉందో ఈ దివ్యకు కూడా అండి ప్రతి దాంట్లో వేలు పెట్టిన మా బర్నీ గారు మాట్లాడుకుంటారు కదా ఈవిడికి ఎందుకు. ఇప్పుడు దివ్య మ్యాటర్ నేను ఏంటంటా అంటే యాజ్ అ కెప్టెన్గా తను ఇద్దరి మధ్యలో రిఫ్ట్ ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడడం కరెక్టే, కానీ మొత్తం ఇష్యూని అర్థం చేసుకొని ఫస్టే వెళ్ళింటే మాధురి గారు కానీ ఇలా ఇమాన్యువల్కి వేసినప్పుడు కానీ, లేకపోతే నేనే ఇలా వెళ్ళి వేస్తానడం కానీ, రేషన్ మేనేజర్కి అప్పగించడం కానీ ఇలాంటివి చేస్తే అయిపోయింది. బర్నీ గారు ఫస్ట్ సర్వ్ చేస్తున్నప్పుడు తను ఒప్పుకోవడం
రాంగ్ యాజ్ అ కెప్టెన్గా ఒకవేళ నీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటే. సెకండ్ వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు దూరితే, అది కూడా బర్నీ గారితో బాండింగ్ ఉన్నప్పుడు అవతల వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే అరే దివ్య ఎందుకు దూరుతుందిరా అనిపిస్తుంది. సో ఆ విషయంలో దివ్యది తప్పు ఉంది. అండ్ దివ్య యాజ్ అ కెప్టెన్గా ఇంటర్ఫియర్ అవ్వడం తప్పు కాదు, సాల్వ్ చేద్దాం అనుకోవడం తప్పు కాదు. బట్ అది స్టార్టింగ్ నుంచి చేసింటే ఈ గోల ఉండేది కాదు. ఇంకా ఛాన్స్ దొరికింది కదా అని తనూజ మెల్లగా బర్నీ గారికి, నాన్న నీ ఆట నువ్వు ఆడు, దివ్యాని ఇంటర్ఫియర్ అవ్వకుండా చూసుకోను, ఎందుకంటే నువ్వు దానివల్లే బయటికి వెళ్ళావు, మళ్ళీ దానివల్ల నువ్వు ఎక్కడ బయటికి వెళ్తావు అని నాకు భయం వేస్తుంది అంట. అంటే పుల్లలు పెడుతుందంటే అంటే ఎక్కడ సందు దొరికింది కదా అని. ఎందుకంటే అవసరం ఏముంది అంటే ఎంత ఇన్సెక్యూర్డ్ అంటే తనూజ దివ్య విషయంలో. అండ్ అక్కడ పుల్లలు పెట్టేంత ఏమి లేదు. అండ్ బర్నీకి హీ హాస్ గాట్ క్లారిటీ. ఒకళ్ళు చెబితే అర్థం చేసుకోలేనంత, లేకపోతే ఒకళ్ళు చెబితేనే అర్థమయ్యేంత చిన్న పిల్లోడైతే కాదు. ఈవిడేమో సపోర్ట్ వద్దంటది, సపోర్ట్ సిస్టమ్ వద్దంటది, ఇండివిజువల్ ప్లేయర్ అంటది, అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది, పుల్లలు పెడుతుంది. నాకైతే ఏం అర్థం కావట్లేదు. అండ్ ఈ బెండకాయ కర్రీ విషయంలో కూడా నేనేమనుకున్న ప్రోమో చూసి కళ్యాణ్ ఆర్డర్ చేయలేదు, బట్ చాలా ఇరిటేట్ చేశాడు. అదైతే ఒప్పుకుంటా. ఇన్ఫ్యాక్ట్ దివ్య కానీ హౌస్ మేట్స్ కానీ చాలామంది చెప్పారు కళ్యాణ్ పడాలా. నేనైతే అడిగాడని అనుకున్నాను, ఆర్డర్ చేసిన అనుకోలేదు. బట్ ఆయనే నేను ఆర్డర్ చేశాను కామెడీ వేలో అని అన్నాడు. సో కళ్యాణ్ నిజంగా నిబ్బేశ్వరరావు అనుకోవచ్చు. నాకు నిన్న చూశాక ఓరిని నేను అనవసరంగా కళ్యాణ్ ఆర్డర్ చేయలేదు కదా అని నేను చాలామందితో మాట్లాడాను. బట్ నిన్న చూసాక ఆయనే ఆర్డర్ చేశాను, ఒప్పుకుంటే మనం ఏం చేయగలం. బట్ నాగార్జున గారు ఎందుకు బయాస్డ్గా ఉన్నాడు హోస్ట్గా అంటే అక్కడ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఇంకా చెప్తుంటే కళ్యాణ్ 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 ప్లీజ్ స్టాప్, ఇంకా నువ్వు మాట్లాడితే ఈ వీడియోలు ప్లే చేస్తాను, అండ్ నీకు ఇన్పుట్స్ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు, దానికి తగ్గట్టు నువ్వు యాక్షన్స్ తీసుకుంటున్నావు, నాకు అర్థమైంది అని ఎంత క్లియర్ కట్గా తనుజాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. అబ్సల్యూట్లీ టూ మచ్ అంటే టూ మచ్. అండ్ ఈరోజు ప్రోమోలో తనుజ క్లియర్గా ఎక్స్పోజ్ అయింది. ఈరోజు ప్రోమోలో నాగార్జున గారు ఏమంటారంటే, తనుజ నువ్వు రేషన్ మేనేజర్గా 35 టైమ్స్ నీకు ఫుడ్ అలొకేషన్కి వచ్చింది ఛాన్స్, కానీ 35 టైమ్స్లో 35 టైమ్స్ నువ్వు రేషనల్ మేనేజర్ కాదు ఇర్రేషనల్ మేనేజర్గా నువ్వు చేసావు అండ్ చాలా చాలా తప్పులు చేసావంటే తనుజ ఏమంటది, సార్ నేను యాక్చువల్లీ రేషన్ మేనేజర్గా చేస్తానని చెప్పలేదు సార్, వాళ్ళు చేయమంటే చేస్తాను ఎందుకంటే గొడవలు అవుతాయని నాకు కూడా తెలుసు అన్నది. కానీ భయ్యా నేను చూశాను లైవ్లో ఇమ్మాన్యువల్ అసలు తనుజాకి ఇద్దామని అనుకోడు. మాధురి గారు ఇమ్మాన్యువల్ అని తనుజ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మాధురి గారు ఏమంటారంటే ఇమ్మాన్యువల్తో, ఇమ్ము తనుజాకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా, తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది, ఒకవేళ తను చేసుకోకపోతే నువ్వు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వు, దివ్యకైనా ఎవరికైనా అంటది. అప్పుడు ఇమ్ము నీకు కావాలా అంటే తనుజ ఇలా తల ఊపుతుందండి. తల ఊపింది, మరి ఇక్కడేమో నేను ఊపలేదు అంటది. ఎంత డబుల్ స్టాండర్డ్స్, ఎంత హిపోక్రసీ అండ్ ఎంత డబుల్ గేమ్ అంటే ఇక్కడ దొరికిపోయింది అడ్డంగా. సో తనుజ గాట్ ఎక్స్పోజ్డ్ ఇన్ ద ప్రోమో ఇట్ సెల్ఫ్. అండ్ నాగార్జున గారు ఇంత అయినా కూడా ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తారా లేదా అన్నది క్వశ్చన్ నాకు. మిగతా వాళ్ళు చిన్నది చేసినా పెద్దది చేసినా ఏదైనా వీడియోలు ప్లే చేస్తారే. ఈరోజు నాగార్జున గారు తనుజ ఆ రోజు తలూపిన వీడియో ప్లే చేయకపోతే 100% ఇది స్క్రిప్టెడ్ షో, ఇంకా దీంట్లో డౌటే లేదు. ఇప్పటికీ తనుజ ఫ్యాన్స్ దీన్ని డిఫెండ్ చేస్తే వాళ్ళంతా ఇంకా నేనేం చెప్పలేను. ఎందుకంటే సపోర్ట్ చేయొచ్చు, ఎవరైనా ఏ కంటెస్టెంట్కైనా సపోర్ట్ చేయాలండి, చేస్తున్నా తప్పులేదు. బట్ మరీ గుడ్డిగా సపోర్ట్ చేయకూడదు. మీ కంటెస్టెంట్ ఏం చేసినా కరెక్ట్, అవతల వాళ్ళు ఏం చేసినా రాంగ్ అంటే ఇంకెవ్వరు మార్చలేరు. తనూజ క్లియర్ కట్గా ఎక్స్పోజ్ అయింది. అండ్ మీరేమనుకుంటున్నారు సరే, నిన్న అందరూ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు తనూజ ఫ్యాన్స్ నిన్న నాగార్జున గారు క్లాస్ పీకలేదు తనూజకి, అందరూ నెగిటివ్ ట్రెండ్ చేశారు కదా, ఈరోజు నాగార్జున గారు క్లాస్ పీకారు మరి ఏమంటారు అని అందరూ అంటున్నారే. అదే నాగార్జున గారు ఈ రోజు తనూజకి క్లాస్ పీకేటప్పుడు వీడియో ప్లే చేస్తారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ప్లే చెయ్యడు అని అనుకుంటున్నాను. ఒకవేళ ప్లే చేస్తే ఫైన్, లేదా ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరూ ఇన్నిసార్లు నాగార్జున గారు మేకర్స్ తనూజకి సపోర్ట్ చేస్తున్నారు, బయాస్డ్గా ఉన్నారు అంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఒక్కసారైనా క్లాస్ పీకకపోతే అది ఇంకా వాళ్ళకి మైనస్ అవుతుందని ఒక రీజన్తో ఈరోజు క్లాస్ పీకాడు. అండ్ సెకండ్ ఏంటంటే ఈరోజు క్లాస్ పీకలేదు, నాగార్జున గారు 100% ఇన్పుట్స్ ఇచ్చారు. సో దాన్ని కూడా మీరు క్లాస్ పీకర్ అని అనుకుంటే మీ కర్మ. అండ్ నాకు నిన్న వీడియోలో కామెడీ ఏంటంటే రాము రాథోడ్ అండి. ఈ సీజన్లో ఇంతగా ఎక్కడ నవ్వుకోలేదు. ఫన్నీ అండి, ఇద్దరు మధ్యలో గొడవలు పడుతుంటే వెళ్ళి దూరి మామూలుగా కూర్చున్నాడు, ఆ కాలు మీద కాలేసుకొని వింటూ ఆవలించుకుంటూ అసలు ప్రతి చిన్న గొడవ ఎక్కడ గొడవ పడుతున్నారా వెళ్ళి దూరిపోదామన్న యాటిట్యూడ్తో ఉన్నాడు రాము రాథోడ్. చాలా చాలా ఫన్నీగా అనిపించింది. మీకు రాము రాథోడ్ వీడియో
ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నిజంగా పానకంలో పుడక ఎవరన్నా ఉన్నారంటే అది రాము రాథోడే. డెమాన్ పవన్ విషయంలో ఓల్ హౌస్ తనకు సపోర్ట్ చేశారు అండ్ తనదేం తప్పు లేదు, వాళ్ళ ర్యాప్ బట్టి వాళ్ళ చనువు బట్టి అలా చేశాడు కానీ చాలా మంచోడు అని సపోర్ట్ చేశారు. ఆ విషయానికి మాత్రం ఓల్ హౌస్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు డెమాన్ పవన్ క్యారెక్టర్ని కానీ ఇక్కడ అసాసినేట్ అవ్వకుండా అది ఏమీ తప్పు అని చెప్పకుండా నిల్చున్నారు అండ్ అప్రిషియేటెడ్. నాగార్జున గారు కానీ మేకర్స్ కానీ ఎందుకు తనుజకి బయాస్డ్గా ఉన్నారు, నాగార్జున గారు తనుజ పిఆర్ అని ఎందుకు అంటున్నానంటే, సంజన విషయంలో మొన్న ఫుడ్ విషయంలో ఏమైంది, తను ఒక పప్పు గరిట ఎక్స్ట్రా వేసుకుందని పెద్ద రప్చర్ చేసిందండి, కొద్దిగా రైస్ పెట్టుకుంది అని. ఆల్రెడీ సంజన గారు చెప్తున్నారు, నువ్వే వేస్తా అన్నావు నేను వద్దనా అయినా వేసావు అంటే, అప్పుడు తనుజ అంటది నేను వేసానా వేయలేదా అది కాదు, మీరు అడిగి రైస్ తీసుకోవాలి కదా, అడగకుండా తీసుకున్నానని గొడవ చేసింది. ఇక్కడ నేనేమంటాను, నా పాయింట్ కూడా ఏంటంటే తనుజ డ్యూటీ విషయంలో కరెక్టే ఉంది, తను చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ తినే విషయంలో కరెక్ట్ తినేటప్పుడు ఆ పాయింట్ని ఎవరైనా మాట్లాడితే చాలా చిరాకు వస్తుంది, అవతల వాళ్ళకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, తినాలన్న మూడు ఉత్సాహం రాదు. అక్కడ సంజన గారు ఆబ్వియస్లీ ఇరిటేట్ అవ్వడంలో తప్పేం లేదు కదా, ఎవరికైనా కోపం వస్తుంది. ఎస్, ఫుడ్ ప్లేట్ విసిరేసి వెళ్ళడం తప్పే, నేను ఒప్పుకుంటా, కానీ తనుజ కూడా తినేటప్పుడు చెప్పడం ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ నేను ఈ పాయింట్ చెప్పట్లేదు, అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా అదే చెప్పారు. ఆడియన్స్ ఈ పాయింట్ చెప్తే నాగార్జున గారు ఏమో ఓకే అంట. కూడా ఏమన్నారు, తనుజ గారు చెప్పడం తప్పు కాదు, బట్ చెప్పే విధానం రాంగ్ అండ్ ఆ టోన్ రాంగ్ అండ్ ఎక్కడైతే తింటుందో అప్పుడు చెప్పడం రాంగ్, తిన్న తర్వాత చెప్పుంటే అయిపోయేది అని ఆడియన్స్ చెప్పారు. దాన్ని ఏమో ఓకే అంట. అంటే మిగతా వాళ్ళు మళ్ళీ వార్నింగ్ ఎవరికి, సంజనాకి. సో తనుజాకి ఏం చెప్పలేదు, చూడమ్మా నువ్వు టోన్ కరెక్ట్ చేసుకోవాలి, ఆడియన్స్ కూడా చెప్తున్నారు నీది తప్పు ఉందని, తినేటప్పుడు చెప్తే ఎవరైనా ఇరిటేట్ అవుతారని చెప్పలేదే. అదే సంజనాకైతే, సో సంజన అర్థం చేసుకో, ప్లేట్ ఇసిరేయడం నీ తప్పు అని సంజననే మళ్ళీ పాయింట్అవుట్ చేశాడు. అండ్ ఇమ్మాన్యుయల్ విషయంలో బొమ్మల టాస్క్లో ఇమ్మాన్యుయల్ క్లియర్గా ఎక్స్పోజ్ అయ్యాడు, అది ఆల్రెడీ మనం చూసాము, మనం ఆల్రెడీ ఈ రివ్యూలో డిస్కస్ చేసుకున్నాము. అదేంటంటే తనుజ అడుగుతుంది ఇమ్మాన్యుయల్ని, ఏంటి ఇమ్మాన్యుయల్ ఓకేనా, రాముకు సపోర్ట్ చేద్దామా, ఇలా సైకిల్ చేస్తే ఇలా ఇలా అంటాడు. బట్ నామినేషన్స్లో ఏమంటాడు ఇమ్మాన్యుయల్, నేనేం చెప్పకుండానే నువ్వే డిసైడ్ అయ్యావు, నేను కష్టపడ్డాను కానీ నువ్వు రాముకే సపోర్ట్ చేసావు, నేనేం చెప్పలేదు అంటాడు. సో ఇమ్మాన్యుయల్ ఫ్లిప్ అయ్యాడు, ఎక్స్పోజ్ అయ్యాడని అయితే ఆ రోజు నేను చెప్పాను. అండ్ నిన్న నాగార్జున గారు ఆ వీడియో ప్లే చేసి తనుజాని ఏం తప్పు లేదు, నువ్వే తప్పు చేసావు, తనుజ నీకు చెప్పే రాముకు సపోర్ట్ చేసింది, నువ్వు ఓకే అంటేనే. నాగార్జున అవతల వాళ్ళని కూడా అడుగుతాడు, దివ్యాని సంజనాని కూడా అడుగుతాడు. దివ్య ఏమంటదంటే అదే అండి మిస్ఇంటర్ప్రిటేషన్ అక్కడ, అంటే చూసావా ఇలాంటి మిస్ఇంటర్ప్రిటేషన్లు చాలా జరుగుతున్నాయి, సో జాగ్రత్తగా చూసుకో, కెప్టెన్సీ చాలా బాగా చేసావు అని అప్రిషియేట్ చేస్తాడు. ఇమ్మాన్యుయల్ దానికి బాధపడతాడు, ఏంటంటే దివ్యతో మాట్లాడుతూ ఉంటాడు, నేను ఈ వీక్లో ఇంత కష్టపడ్డా అప్పుడెప్పుడో పాత విషయం, నేను నార్మల్గా చెప్పింది ఇంత దారి తీస్తున్నాను నాకే అర్థం కాలేదు, ఆ ఒక్కదాని వల్ల నేను ఇప్పుడు నెగిటివ్ అయిపోయానన్న బాధని నాకు ఎక్కువ ఉంది అని ఇమ్మాన్యుయల్ చెప్తాడు. వేరే వాళ్ళు ఏం తప్పు చేసినా ఇంత పెద్ద క్లాసు, ఇంత పెద్ద పనిష్మెంట్లు ఇలాంటివి జరుగుతాయి, తనుజ ఏం చేసినా ఆవిడది తప్పు కాదు, ఆవిడది ప్రొజెక్ట్ చేసేదేమో ఇన్పుట్స్ ఇచ్చి ప్రొజెక్ట్ చేస్తారు, తనుజాదే ఓకే తప్పు కానీ మీరు అనుకున్నంత తప్పు కాదు అన్నట్టు చెప్తారు. అండ్ తనకి రూమ్లో పిలిచి కన్ఫెషన్ రూమ్లో స్పెషల్గా వీడియోస్ ప్లే చేస్తారు, వేరే వాళ్ళవైతే టూ మచ్ అంటే టూ మచ్. ఈరోజు ఎపిసోడ్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను, నాగార్జున గారు ఏం క్లాస్ పీక్తారో, ఎంత క్లాస్ పీక్తారో అనేది. నాకైతే పెద్ద ఏం ఉండదండి, చిన్న వార్నింగ్ ఇచ్చి అమ్మ ఫెయిల్ అయ్యావు అది ఇది అని చెప్పేసి అంటారని అనిపిస్తోంది. సో ఇది భయ్యా నిన్న ఎపిసోడ్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో ఇంతకీ నిన్న ఎపిసోడ్ అండ్ డెమాన్ పవన్ విషయంలో నాగార్జున గారు బిహేవ్ చేసిన దాని గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాకైతే నాగార్జున గారు అండ్ మేకర్స్ చాలా టూ మచ్ చేశారు అని అనిపించింది. నాగార్జున గారు కానీ మేకర్స్ కానీ ఒక్కోసారి ఒక కంటెస్టెంట్స్ని కావాలని తిట్టి టార్గెట్ చేసి అలా ఎలివేట్ చేస్తారు. ఒకప్పుడు అభిజిత్ సీజన్ 4లో ఏ మిస్టేక్ లేకపోయినా కావాలనే తిట్టారు, దానికి అది కంటెస్టెంట్కి ప్లస్ కూడా అయింది. ఇలా డెమాన్ పవన్కి ప్లస్ అవుతుంది, కానీ ఆల్రెడీ మీరు విన్నర్ని ఫిక్స్ చేశారు కాబట్టి ఎంత ప్లస్ అయినా పెద్ద డిఫరెన్స్ అయితే రాదు. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ డెమాన్ పవన్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ రీతు ఫర్ స్టాండింగ్ బై డెమాన్ పవన్. అండ్ మీరిద్దరి బాండ్ నిజంగా కొన్నిసార్లు ఎపిసోడ్లో రోతగా అనిపించిన ఈ సీజన్లో ప్యూర్ ఆర్గానిక్ బాండ్ అంటే మీ ఇద్దరిదే. అండ్ రీతు ఏదైతే డెమాన్ పవన్ కోసం స్టాండ్ తీసుకోవడం ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. అండ్ రీతు రాను రాను చాలా మెచ్యూర్డ్గా చాలా మంచిగా అనిపిస్తోంది. ఈ స్క్రాప్ అన్నిట్లో నేను రీతు చౌదరిని పెద్ద
ఫోకస్ చేయలేదు అని అనిపించింది ఇన్ని రోజులు. బట్ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకున్నా, లేకపోతే ఎపిసోడ్స్ అన్నీ చూసుకుంటే రీతు చౌదరి చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది, చాలాసార్లు స్టాండ్ తీసుకుంది అండ్ పాయింట్స్ని కూడా స్ట్రాంగ్గా పెట్టింది. నామినేషన్స్లో కానీ, అవతల వాళ్ళ మీద కానీ, వేరే వాళ్ళ తన మీద పాయింట్అవుట్ చేసిన డిఫెండ్ చేయడంలో కానీ. సో తనుజ కంటే రీతు చౌదరి చాలా చాలా బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. ఇంతకీ మీలో తనుజ కంటే రీతు చౌదరి బెస్ట్ అని మీకు ఎవరికైతే అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తన వాయిస్ కానీ, కొన్ని యాక్షన్స్ కానీ చాలా చిరాగ్గా ఉంటాయి. నేను ఆ మ్యాటర్లో అనట్లేదు. బట్ తనుజ క్వీన్ అది ఇది అంటారు కదా, ఆవిడతో పోలిస్తే రీతు చౌదరి 1000 టైమ్స్ బెటర్. ఎందుకు? టాస్కుల్లో బాగా ఆడుతుంది, స్టాండ్ తీసుకుంటుంది, పాయింట్స్ గట్టిగా పెడుతుంది, డిఫెండ్ చేసుకుంటుంది, ప్యూర్ బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది, అండ్ డెమాన్ పవన్ కోసం నిలబడిపోతుంది, అండ్ ఎక్కడైతే మెచ్యూర్డ్గా ఉండాలో అక్కడ చాలా మెచ్యూరిటీ చూపిస్తోంది. అవతల వాళ్ళని కించపరచట్లేదు అండ్ ఏదో కావాలని గొడవ పడాలంటే గొడవ పడట్లేదు. ఓన్లీ గొడవ పడిన డెమాన్ పవన్తో ఆ రోజు జరిగే పంచాయతీలు తప్ప. సో ఇది భయ్యా, ఇంకా నిన్న ఎపిసోడ్లో ఇంకా చాలా జరిగాయి కానీ సంజనాని అండ్ సుమన్ శెట్టి విషయాలు ఇవన్నీ చాలా జరిగాయి. బట్ అవన్నీ పెద్ద మ్యాటర్స్ కాదు, అసమర్థవంతమైన కెప్టెన్ అని అదని. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాగార్జున గారు పిఆర్ ఆఫ్ తనుజ అని ఎందుకంటానంటే, ఆడియన్స్ ఇంత పాయింట్అవుట్ చేస్తున్నారండి తనుజాని. అక్కడ రేషన్ మేనేజర్గా మీరు చాలా తప్పులు చేశారు, అక్కడ ఏమీ లేకపోయినా మీరు అర్థం చేసుకుని ఉంటే ఇంత గొడవలు అయ్యేవి కాదు అంటే నాగార్జున గారు ఓకే అని వదిలేశారండి. అదే వేరే వాళ్ళు ఏంటి ఆహాహాహా చూసారు కదా ఆడియన్స్ ఏమన్నారో, అది ఆడియన్స్ మీ మీద ఒపీనియన్ లాగి దాన్ని ప్రొలాంగ్ చేసి మాట్లాడేవాళ్ళు. బట్ తనూజ విషయం వచ్చేటప్పటికే అక్కడికి స్టాప్ చేసేసి వేరే మ్యాటర్ స్టార్ట్ చేశారు. సో దిస్ ఇస్ హౌ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇస్ గోయింగ్. సో బేసికలీ ఎపిసోడ్లో అయితే ఇంతే జరిగింది. ఇంతకీ నిన్న ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఏ జిందగీ. అండ్ ఈరోజు రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బై, సైనింగ్ ఆఫ్.